హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు రెసిపీ బీరకాయ పప్పు. చాలా కమ్మగా టేస్టీగా ఉండే ఈ పప్పు ఎలా చేసేలా చూసేద్దాం. కుక్కర్లోకి మనకు కావాల్సినంత కందిపప్పు తీసుకొని 2-3 టైమ్స్ శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. దాంట్లోకి మనకి కారానికి సరిపడా పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత బీరకాయ ముక్కల్ని, ఉల్లిపాయ ముక్కల్ని, కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లిపాయ దంచి, ఉప్పు, కారం, పసుపు కూడా వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక 3 to 4 విజిల్స్ రానివ్వాలి. విజిల్స్ వచ్చాక ఆఫ్ చేసి ఆవిరిపోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకు కావాల్సినట్టు బాగా కుక్ అయి ఉన్నదండి. ఇప్పుడు పప్పు గుత్తితో బాగా మెదుపుకోవాలి. బాగా మెత్తగా పప్పు గుత్తితో మెదుపుకున్న తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు నానబెట్టి పక్కన పెట్టుకున్నానండి ఆల్రెడీ. బాగా కలుపుకొని పులుసు తీసుకోవాలి. ఈ చింతపండు పులుసుని ఈ పప్పులో యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా కలుపుకొని గ్యాస్ మీద పెట్టుకొని ఒక 10 మినిట్స్ బాగా మరగనివ్వాలి. ఒక 5 to 10 మినిట్స్ అయితే మనం బాయిల్ చేసుకోవాలి. చూసారా, ఈ రైతుగా అయితే మరుగుతుంది. 10 మినిట్స్ తర్వాత ఇంకా గ్యాస్ ఆఫ్ చేసుకుని తాలింపుకి రెడీ చేసుకుందాం. మూకుడు పెట్టుకొని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు వేసుకుందాం. అవి చిటపట్లాడుతున్నప్పుడు జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ వేసుకుని బాగా కలుపుకోవాలి. తాలింపు వేగిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న పప్పుని ఇందులో వేసుకుందాం. పప్పు అంతా వేసుకున్న తర్వాత ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లోనే మరగనివ్వాలి. ఈ తాలింపుతో మరగనిస్తే కొంతమంది తాలింపు పెట్టిన తర్వాత పప్పు మరగనివ్వరండి. తాలింపు పెట్టిన తర్వాత మరగనిస్తే ఆ టేస్ట్ అయితే ఇంకా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే వేడి వేడి బీరకాయ పప్పు రెడీ.